కనిపిస్తా ఉంది శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి 2026 జరిగినటువంటి ఈ ఎన్నికలు బెంగాలీ గుర్తింపు అన్నటువంటి ఒక సెంటిమెంట్తో జరిగింది. సో ఢిల్లీ భూస్వాములు అని మమతా బెనర్జీ కామెంట్లు కూడా చేయడం జరిగింది. సో ఢిల్లీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ లాంటి ఎపిసోడ్ మారిపోయింది. పశ్చిమ బెంగాల్లో గెలవడానికి దరిదాపు 17 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులంతా ఏకంగా నరేంద్ర మోడీ, అక్కడెక్కడ ముఖ్యమంత్రి ఫేస్ లేదు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ బీజేపీకి ప్రజలు మద్దతు ఇచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. మమత కంచుకోట భారతీయ జనతా పార్టీ ఢీకొట్టేసింది, ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సో భారతీయ జనతా పార్టీకి ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నిక చాలా కీలకమని చెప్పాలి. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే ఇక భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితులే ఉండేవి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడింపజేసి ప్రతిపక్షాలు ఎంత గట్టిగా బలంగా ఉన్నాయో దేశానికి చూపించాయి, ప్రతిపక్షాలు కూడా ఎంత గట్టిగా ఉన్నాయో అర్థమైపోయింది. అదే డీలిమిటేషన్లో తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళంతా ఒకే తాటిపై నిల్చున్నారు, ఒకే మాటపై ఉన్నారు. సో వీగిపోయింది. సో తర్వాత పశ్చిమ బెంగాల్లో ఒకవేళ ఓటమి పాలైతే కనుక ఖచ్చితంగా ఢిల్లీ పునాదులు కదిలేటువంటి పరిస్థితులే ఉండేవి వాస్తవానికి. బట్ ఒక ఊపిరి ఓసినట్టు అయిపోయింది పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు. ఈ గెలుపు తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెరిగేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందులో రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మిట్టా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఒక గెలుపు, మొట్టమొదటిసారి కాషాయ జెండా పశ్చిమ బెంగాల్లో ఎగరేయబోతున్నారు. ఎందుకు కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందంటే మొత్తం కూడా వామపక్ష భావజాలం ఉండేటువంటి నేల, దట్టు బీజేపీ సిద్ధాంతాలకు పశ్చిమ బెంగాల్ పొలిటికల్ ఈక్వేషన్స్కి చాలా తేడా ఉంటుంది. బీజేపీ అందులో ఇమడడం అంత ఈజీ అన్నటువంటి చర్చ కూడా రావడం జరిగింది. బెంగాలీల గుర్తింపు అన్నటువంటి నినాదంతో ఎన్నికల ప్రచారం జరిగింది. బట్ అయినా కానీ భారతీయ జనతా పార్టీ విధానాన్ని మీరెట్లా చూస్తున్నారు? ఒకటి ఏంటంటే ఈ 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి 5 రాష్ట్రాలుగా మనం చెప్పుకుంటున్నాము. ఈ ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉంటుందో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు, ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది. అది అస్సామే గాని, పుదుచ్చేరి గాని. అధికారంలో ఉండదు అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది పశ్చిమ బెంగాల్ గాని, తమిళనాడు గాని, కేరళ గాని. అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఓడిపోయాయి. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలు అస్సాం, పుదుచ్చేరిలో తమ బలాన్ని మరింత పెంచుకున్నాయి. 3/4 మెజారిటీ, అట్లా 2/3 మెజారిటీ ఆ విధంగా వచ్చినాయి. దీంతో ఏంటంటే ప్రజలు బీజేపీ పాలనను స్వాగతిస్తున్నారు. మిగతా పార్టీ పాలన ఒకటోసారికో రెండోసారికో తిరస్కరిస్తున్నారు అనేది ఈ 5 రాష్ట్రాల ఫలితాలు స్పష్టంగా. బట్ అంటే మీరు అన్నట్టు మరీ అంత దారుణమైన ఓటమిలో అయితే మమతా బెనర్జీ కనిపించట్లేదు. సో గట్టి పోటీయే ఇస్తోంది. కేంద్ర బలగాలను పెట్టారు. ఎన్నికల ముందు హడావుడి జరిగింది. మాల్టాలో జరిగినటువంటి అల్లర్ల విషయంలో పశ్చిమ బెంగాల్ మీరు మమతా బెనర్జీ మీదనే ఆరోపణలు చేశారు, దీదీ గుండాలను పెట్టి నడిపిస్తోందని చెప్పేసి. పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత. అప్పటికి ఈసీలను ట్రాన్స్ఫర్ చేయడాలు, అక్కడి నుంచి తొలగించడాలు, డీజీపీలను తొలగించడాలు, ఐపాక్లను తీసుకురావడాలు. సో ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఈరోజు దీదీ మీద గెలవగలుగుతున్నారన్నటువంటి చర్చ కూడా ఇంకొక వైపు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి హైయెస్ట్ పోలింగ్. ఏ రాష్ట్రంలో తీసుకోండి, చిన్న రాష్ట్రమైన సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ లో కూడా ఎన్నడూ 93% పోలింగ్ కాలే. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్. ఇంకొక పాయింట్, దేశంలో అత్యధిక పోలింగ్ హింస జరిగే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దేశంలో అత్యధిక రిగ్గింగ్ జరిగే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పోలింగ్ టైంలో అత్యంత భయానక వాతావరణం ఉండే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అలాంటి రాష్ట్రంలో సిఈసి అద్భుతంగా ఎలక్షన్ నిర్వహించి హైయెస్ట్ పోలింగ్ పర్సెంట్ తెచ్చి ప్రజల తీర్పును, ప్రజలు భయానక వాతావరణాన్ని తొలగించి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకునే వాతావరణం కల్పించి వాళ్ళకు ప్రజాస్వామ్య గెలుపు, దేశ సమగ్రత గెలుపు, తర్వాత బీజేపీ గెలుపు, మమతా ఓటమి. మమతా బెనర్జీ తనకు గెలిచి ఉన్న స్థానాల్లో 50% పైగా కోల్పోతుంది. 214 నుంచి 104 లీడు ఎక్కడ చూస్తుంది. 214 ఎక్కడా, 104 ఎక్కడా?
ఇది ఓటమి కాకుండా ఇంకేది ఘోర ఓటమి కాకుంటే బీజేపీ 77 స్థానాల నుంచి 181, 77 స్థానాల నుంచి 181. ఇది ఘన విజయం బీజేపీకి. అసెంబ్లీలో కూడా 75 నుంచి 101, 25 స్థానాలు పెంచుకున్నది బీజేపీ. మూడోసారి అధికారంలోకి వస్తూ బీజేపీ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తూ ఆల్మోస్ట్ 38 నుంచి 40% పోలింగ్ శాతం పెరిగినట్టుంది, ఓటు బ్యాంక్ పెరిగినట్టుంది. ఓటింగ్ శాతం కూడా బీజేపీ పెరిగింది. కేవలం కాంగ్రెస్ ఏఐడిఎఫ్ ఓట్ల చీలికే కాదు, బీజేపీ ఓట్ల శాతం కూడా పెరిగింది. దక్షిణాదిలో బీజేపీకి లేదు లేని ఒక ప్రచారం చేస్తుంటారు. పుదుచ్చేరిలో బీజేపీ సరే చిన్నప్పటి బీజేపీ కూటమి ఈ విజయ్ గాలి అన్నింటి కాదని మళ్ళీ పెరిగిన సీట్లతో అధికారంలోకి వస్తుంది. ఇది బీజేపీ ప్రో ఇన్కంబెన్సీ, మిగతా పార్టీల యాంటీ ఇన్కంబెన్సీ, దేశ సమగ్రతకు. ఎందుకంటే డిఎంకే దేశ విచ్ఛిన్నకరవాదాన్ని చాలా సార్లు ఎక్స్పోజ్ చేసింది. రాజ్యాంగ కాపీని కరుణానిధి తగలబెట్టాడు 4 దశల క్రితము. తర్వాత ఈ మన ఇది రాముడు వారధి, ఆ వారధి విషయంలో కూడా ఆ ఇష్యూ వచ్చినప్పుడు 2 దశాబ్దాల క్రితము కరుణానిధి రాముడు ఈ దేశంలో పుట్టనే లేదన్నాడు. మరి అట్లన్నప్పుడు ఆ స్థానం కన్నా ఉండాలి కదా. రాముడు తాగుబోతున్నాడు, పుట్టని రాముడు తాగుబోతే ఎట్లయితాడు? అంటే హిందూ ద్వేషం డిఎంకేకు కాంగ్రెస్ కు నరన ఉంది. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని. దాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 30% ఓట్లు ముస్లింలు ఉన్నాయి. అస్సాంలో 36-37% ముస్లిం ఓట్లు, 36-37% ముస్లిం ఓట్లు. అస్సాంలో అది 3/4 మెజారిటీ దిశగా 3/4 మెజారిటీ 4/5 మెజారిటీ 126 లో 101 అంటే 4/5 మెజారిటీ బీజేపీ కూటమి అంటే అఖండ విజయం. దాదాపు 36% ముస్లిం ఓట్లు ఉంది దగ్గర. కాబట్టి బీజేపీ 2024 కొత్త రాష్ట్రం ఒరిస్సా గెలుచుకుంది. ఇప్పుడు ఇంకో పెద్ద రాష్ట్రం బెంగాల్, ఒరిస్సా కన్నా 2 రాష్ట్రం 21 స్థానాలు ఒరిస్సా అయితే 42 లోక్సభ స్థానాలు బెంగాల్. 2 స్థానం బెంగాల్ ను అఖండ విజయం గెలుచుకొని మోడీ పాలన, బీజేపీ పాలన దేశంలో అద్భుతంగా సాగుతుంది అని ప్రజలు తమ రామరెడ్డి గారు స్పష్టమైంది. 1 సెకండ్. నర్సయ్య గౌడ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సయ్య గౌడ్ గారు, ఎట్లా చూస్తున్నారు ఎన్నికల ఫలితాలను 5 రాష్ట్రాలది? కమింగ్ టు పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 2011లో 4% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు 38% నుంచి ఇంకో 6% పెంచుకుంది. ఆల్మోస్ట్ ఇంకో 93 స్థానాలు అధికంగా గెలుచుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సో బీజేపీ ప్రస్థానాన్ని ఎట్లా చూస్తున్నారు? అండ్ కాంగ్రెస్ పార్టీ ఇక పశ్చిమ బెంగాల్లో ఆశలు వదులుకోవాల్సిందేనా? క్లియర్ ఉంది సార్. ముందుగా వ్యూవర్స్ సిగ్నల్ ఇష్యూ వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు ఐ థింక్ నర్సయ్య గౌడ్ గారు మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, సిగ్నల్ రావట్లేదు సరిగా, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆపాను సార్, ఆగాను.